హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. గుడ్ ఈవినింగ్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు డేట్ వచ్చేసి 11th అక్టోబర్ అండ్ నిఫ్టీ వచ్చేసి 257 పాయింట్స్ పడితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 380 పాయింట్స్ అయితే ఈరోజు పడడం అయితే జరిగింది. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మెజారిటీ యాక్సిస్ బ్యాంక్ ఒక్కటే మాత్రమే పాజిటివ్లో ఉంది, చెప్పుకోదగ్గ వెయిటేజ్తో బ్యాంక్ నిఫ్టీలో. మిగతా అన్ని బ్యాంక్స్ కూడా డిక్లైన్స్ ఇక్కడ మనం రేషియోలో చూడొచ్చు. మొత్తం అన్ని బ్యాంక్స్ కూడా రెడ్లోనే ట్రేడ్ అయితే అయినాయి. ఇకపోతే ఇంట్రాడేకి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనం చెప్పుకున్నట్టే ఒక రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఇక్కడ అయితే డ్రా చేసుకున్నాము. ఓకే, సో మార్నింగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యింది. ఫస్ట్ క్యాండిల్లే రెడ్తో స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అవుతుందోనే కింద ఆల్మోస్ట్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే 38,800లో నిన్న మీకు క్లియర్గా చెప్పాను, ఈ రేంజ్లో మనకి సపోర్ట్ అయితే తీసుకుంటుంది ఈ లెవెల్లో. అండ్ ఇక్కడ మనం ట్రెండ్ లైన్ కూడా ఒకటి డ్రా చేసి అయితే ఉన్నది. ఇది సేమ్ నిన్నట్ లెవెలే. సో ఇక్కడ నుంచి అయితే సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళింది. నిన్న మీ అందరికీ తెలిసిందే BTST CE కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అవుతే నేను ఎగ్జిట్ అయిపోదాం అనేసి అయితే నేను అనుకున్నాను. బట్ ఈ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా అది సపోర్ట్ తీసుకుని అయితే పైకి అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ స్వింగ్ హై ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మనకి బ్రేక్ ఈవెన్ ఆర్ కాస్ట్ అయితే వచ్చేసింది. సో ఈ లెవెల్స్ కూడా చూడడం వల్ల ఏంటంటే మన BTST అవనివ్వండి, ఇంట్రాడే అవనివ్వండి, ఏదైనా సరే ఒక క్లారిటీ అనేది ఉంటుంది దీనివల్ల. సో అట్ ద సేమ్ టైం మిడ్లోకి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ లెవెల్ ఏదైతే ఉందో అది హోల్డ్ అవుతుందా, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుద్దా అనుకుంటే అక్కడ నుంచి కంటిన్యూగా సెల్ ఆఫ్ అయితే వచ్చేసింది. సో రేపైతే BTST అయితే PE ఇవ్వడం జరిగింది డేటాలో బట్టి. అండ్ రేపటికి ఇంట్రాడేలో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఇన్ కేస్ BTST వాళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే ఇది మంచి లెవెల్, సపోర్ట్ లెవెల్. ఓకే, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ 523 కనుక బ్రేక్ కూడా అయితే కనుక డెఫినెట్గా మనకి మళ్ళీ లోయర్ సైడ్. అండ్ రేపు వెడ్నెస్డే కాబట్టి అండ్ ఈ నిన్న వచ్చేసరికి 10th కొలంబస్ డే US మార్కెట్స్ అయితే హాలిడేలో ఉన్నాయి. సో మనకి UK నుంచి ప్లస్ ఏషియా మార్కెట్స్ నుంచి క్లూజ్ వస్తాయి. US నుంచి అయితే తీసుకోవడానికి అయితే ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ 38,500 కనుక బ్రేక్ అవుతే మనకి నెక్స్ట్ ఉన్న లెవెల్స్ వచ్చేసి 38,400 లెవెల్స్ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక 38,800 విల్ యాక్ట్ యాజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఇది కూడా బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా మళ్ళీ మనం ఇంత మూమెంట్ అయితే చూడడానికి అయితే అవకాశం ఉంది. బట్ డౌన్ సైడ్ మాత్రం చాలా తక్కువ మూమెంట్ అయితే చూడడానికి అయితే అవకాశం ఉంది. సో రేపు వెడ్నెస్డే కాబట్టి అండ్ కొంచెం వాలటాలిటీ కూడా సెషన్ కూడా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఒకసారి ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూసేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూసినట్టయితే మనం ఇంట్రాడేలో చెప్పుకున్నట్టు 500 దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే ఉంది. అండ్ 292 దగ్గర కూడా రెసిస్టెన్స్ అయితే ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఈ ఇన్సైడ్ బార్లోనే ఉంది కాబట్టి దీన్ని ప్రీవియస్ డే హై లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎటు అయినా బ్రేక్ అవుతేనే నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి 39,500ని టచ్ చేయడం కానీ లేకపోతే కిందకు వచ్చి 38,319 కానీ టచ్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ ఇన్సైడ్ బార్ నుంచి బ్రేక్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మంచి మూమెంట్ అయితే ఏదర్ సైడ్, ఒకవేళ కింద సైడ్ అయినా సరే పై సైడ్ అయినా సరే ఎటైనా సరే పెద్ద మూమెంట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. అది మేబీ రేపు వెడ్నెస్డే కావచ్చు ఆర్ ఎల్స్ వీక్లీ ఎక్స్పైరీ నెక్స్ట్ థర్స్డే కూడా కావచ్చు. సో మనం అయితే ప్రిపేర్డ్గా ఉండాలి యాజ్ ఎ ట్రేడర్గా, ఎటు వచ్చినా సరే తీసుకోవడానికి. ఒకసారి ఫిబ్నాచి కూడా చూసేద్దాం. 39,090లో అంటే 39,100 లెవెల్లో 38.2 అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రేపు కనుక వెళ్తే కనుక ఇమీడియట్ సపోర్ట్ ఏదైతే ఉందో 38,432 మనం ఇందాక ఇంట్రాడేలో డైలీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్న లెవెల్స్లోంచి ఒక 100 పాయింట్స్ అయితే కింద వరకు అయితే టార్గెట్ అయితే చూపిస్తుంది. సో ఈ రెండు లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రేపటికి. సో విల్ కీప్ ఎన్ ఐ ఆన్ దీస్ బోత్ లెవెల్స్ అనమాట. ఒకవేళ కనుక ఇన్సైడ్ క్యాండిల్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఈ రేంజ్ కనుక బ్రేక్
బ్రేక్ అయితే మంచి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్మెంట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకసారి నిఫ్టీ కూడా చూసేద్దాం. నిఫ్టీలో చూడండి, నిన్న డ్రా చేసిన ఫిబొనాచీలోనే ఓకే, ఎక్కడైతే 11th ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ ఫీల్ అయ్యిందో మళ్ళీ ఇక్కడిక్కడే టచ్ ఆడుతూ ఉండి కంప్లీట్గా ఏదైతే స్వింగ్ నుంచి కంటిన్యూగా మళ్ళీ ఈ జోన్ కూడా బ్రేక్ అయిన తర్వాత మంచి సెల్ ఆఫ్ అయితే రావడం జరిగింది. ఫిబొనాచి ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా బాగా ఇదైతే యూజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ అయితే దీంట్లో కూడా వచ్చింది. అండ్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక మనకి ఇన్సైడ్ బార్ అనేది ఇక్కడైతే రాలేదు, కంప్లీట్గా ఒక మరబూజు క్యాండిల్ అయితే వచ్చింది. దీన్ని అయితే మరబూజు క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్, చాలా సాలిడ్ సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి క్యాండిల్స్ అయితే రావడం అయితే చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 16,946 అండ్ అప్ సైడ్ కనుక చూసుకుంటే కనుక 17,201 అయితే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే కనుక 946 కింద ఒక 15 మినిట్స్లో కనుక సస్టైన్ అవుతే మనం 1:3 రేషియోలో 4 రేషియోలో అయితే మనం డౌన్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 859 లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఏరియా అనేది ఉంది. అండ్ తర్వాత క్లియర్ కట్గా 750 వరకు అయితే నెక్స్ట్ వరకు కూడా ఏ సపోర్టు లేదు అని అయితే చెప్పొచ్చు. సో ఏదైనా సరే బ్యాంక్ నిఫ్టీలో అంత పెద్ద మూమెంట్ వచ్చేసరికి దీని నిఫ్టీలో కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 17,100 వరకు అయితే చిన్న టార్గెట్ కోసం అయితే నిఫ్టీలో కూడా ప్లే చేయొచ్చు. సో దీస్ ఆర్ ద లెవెల్స్ అనమాట ఇంట్రాడేకి. ఒకసారి ఫిబ్ లెవెల్స్ కూడా చూసేద్దాం. సో ఫిబొనాచి లెవెల్స్లో చూసేసరికి 17,064 ఏదైతే 2.36 ఉందో ఇక్కడ నుంచి కూడా ఈ జోన్ అయితే కిందకి రావడం అయితే జరిగింది. అండ్ నిఫ్టీ కూడా 17,000 అయితే హోల్డ్ చేయలేదు. సో దట్స్ వన్ ఆఫ్ ద బేరిష్ సైన్ అనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే కనుక దీనికి మనం చెప్పుకున్నట్టు 16,730 చేంజ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద కంప్లీట్ డైలీ అనాలిసిస్ అండ్ ఫిబొనాచి అండ్ ఇంట్రాడే అనాలిసిస్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇంకోటి థంబ్నెయిల్లో మీకు చూపించినట్టు నిఫ్టీ బీస్ మనం ఎప్పుడు కొనాలి అని లాస్ట్ టైము 2 times కూడా మనం నిఫ్టీ బీస్ కొన్నాము. అవి రెండు కూడా ఐ థింక్ 3 times అనుకుంటా. నేను ఇచ్చిన 3 times కూడా మంచి ప్రాఫిట్స్లో అనేది అరౌండ్ 7-12% వరకు ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. మనకి నిఫ్టీ బీస్ అని కొడితే మీకు జీరోదాలో కూడా వస్తుంది, నిప్పాన్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఉంటుందన్నమాట ఇది. ఓకే, సో ఇది తీసుకుంటే ఇప్పుడు 185లో ఉంది. సో ఎప్పుడు కొనొచ్చు అంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ మనం చేసేటప్పుడు లంసమ్గా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మంచి లెవెల్స్ అనుకుంటే కనుక 181లో ఒక 20% ఆర్ 10-20% అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 170 అండ్ తర్వాత లెవెల్ వచ్చేసి 152 ఆర్ 160లో కూడా ఈ లెవెల్స్లో అంటే ఒక్కొక్క 10 రూపీస్ పడే కొద్దీ మనం ఇక్కడ ఒక 10% అలాగా చేసుకుందాము. అండ్ పీక్స్లో ఎప్పుడైతే ఏది మన కరోనా వచ్చిన టైంలో ఇది వచ్చేసి 1 or 2 అయితే లోలో వచ్చింది. సో ఇప్పుడు ఇంత వరకు పడుతుందని అయితే చెప్పలేం, కానీ ఇప్పుడున్న పొజిషన్లో అంత బేరిష్గా అయితే లేవు. మన మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ నిన్న టీసీఎస్ రిజల్ట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో 1 or 2కి పడకపోయినా సరే అట్లీస్ట్ ఈ లెవెల్కి వచ్చినా సరే మనం హోల్డ్ చేయగలగాలి అనుకున్నప్పుడు మనం ఇలా యావరేజ్ ప్రైజెస్లో కొన్నప్పుడు మంచి ప్రైస్ వస్తుంది. కాబట్టి ఒకవేళ డౌన్కి వెళ్ళినా సరే ఇక్కడ వరకు పడినా సరే ఇంకా మీకు 20-30% క్యాపిటల్ అనేది అంటే మీకు ఏదర్ 10,000 అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, బట్ అట్లీస్ట్ ఒక 10-20% అనేది ఇక్కడ మీకు ఇంకా ఉండాలన్నమాట. ఓకే, మీరు కొనడానికి ఈ లెవెల్లో కూడా అప్పుడు మనకి ఏ 130-140 లెవెల్లో వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 180 లెవెల్స్కి వచ్చేసరికి మంచి ప్రాఫిట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఈ లెవెల్స్లో ఆల్మోస్ట్ అన్ని రౌండ్ లెవెల్సే 180, 170, 152, 160 ఈ లెవెల్లో మనం కొనడానికి అయితే ట్రై చేద్దాము. అండ్ ఎక్కడి వరకు పడుతుంది అనేది ఎవరికి తెలీదు, బట్ ఎంతవరకు పడినా సరే ఇది లీస్ట్ కాబట్టి ఇంతవరకు మనం ప్రిపేర్ అయిపోయి అంత యావరేజ్ ప్రైస్లో మనం తీసుకొని అండ్ మంచిగా మళ్ళీ 5-10% ఆర్ 20% అంటే పడే డెప్త్ బట్టి ఉంటుంది, దాన్ని బట్టి మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు వాల్యూ యాడ్ చేసినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాబాయ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.